సార్ వీళ్ళు మా ఇల్లు తగలబెట్టాలని చూస్తున్నారు. స్టేషన్ కి తీసుకుపోతండి. వీళ్ళు మా ధర్మాన్ని భ్రష్టు పట్టించారు, దానికి ఏమంటారు? స్టేషన్ కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ధర్మం పేరుతో ఇంకొకరింటికి నిప్పు పెట్టడం అనేది నేరం అవుతుంది. రండి, మీరు కూడా రండి. రండి, తీసుకురండి. పదా ఇంటికి పద, నీ పని చెప్తాను. నడు పద. చూడు భీమా, రేపు మా కళ్ళలు ఎలాగో మంట కలిసిపోతాయి. అందుకని రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళకపోవడమే మంచిది అంటాను. అప్పుడు మేము అసలు కళలు కలడమే మానేస్తాం. అసలు మేము అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతుంది. వద్దమ్మా, అలా మాట్లాడొద్దు. బాబు భీమ్, నువ్వెప్పుడు చదువు మీద దృష్టి పెడతావు కదా, అలాంటప్పుడు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, మీరు ముగ్గురు ఇప్పటిదాకా స్కూల్ ఫీజు మీ అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారు. మేము ఇంకా చావలేదు మీరు డబ్బులు సంపాదించడానికి. స్కూల్ నుంచి నా పేరు తీయించొద్దు. నేను స్కూల్కి వెళ్తాను. నేను చదువుకుంటానమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. చాలే గుంజిళ్లు తీయడం. భీమా, నువ్వు కేవలం అంటే కేవలం చదువు మీదే దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా విను. నేను మీ నాన్న మా తలలైన తాకట్టు పెట్టుకుంటాం గాని ఏ కారణంగా నీ చదువుకు ఆటంకం కలగనివ్వం. ఇక ఇది ఈ ఫీజు ఒక లెక్క ఏంటి? ఎంతైనా సరే మేం కడతాము, సరేనా? ఇద్దరిని ఎప్పుడు ఏమి అనవు. నార్మాయ్, ఎప్పుడు చూద్దాం నన్ను కడుతుంటావు. నేను వెళ్ళిపోతున్నాను. బాలా, బాలా, అనయ్య, అనయ్య, బాలా. పోతే పోరా, ఎక్కడికి పోతావు పో. ఇప్పుడు నువ్విక్కడుండవు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. నీ కారణంగా మన జాతి మనుషుల మధ్య మనకున్న పరువు మొత్తం పోయింది. మీ నాన్నకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతో గౌరవిస్తారు. కానీ ఈ రోజు ఆయన పోలీసులు పట్టుకుని స్టేషన్ తీసుకెళ్లారు. అది కూడా అనాకారి మనుషుల కారణంగా. సరే, మేమందరం చేసిన తప్పే. మా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య. అడుగు, ఏమడుగుతావు? ఒకవేళ నేను భీమ్రావుని అంటుకుంటే అప్పుడేమవుతుంది? మన ఆచారం భ్రష్టు పట్టిపోతుందిరా మూర్ఖుడా. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా?
నాన్న మీరే చెప్పారుగా మనమందరం ఆ దేవుడి సంతానమని. మరి భేదభావాలు ఎందుకు? బండి పోని. కలిసి తిందాం. నేను కోపంగానూ లేను, నాకు ఆకలిగానూ లేదు. నేను ఏ తమ్ములతోనూ గిమ్ములతోనూ కలిసి తిన్ను. సరే బాలా అన్నయ్య, అయితే ఆడుకుండానికైనా రా అన్నయ్య. అసలు మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? నువ్వు అమ్మ ఆనంద్ ఎప్పుడు చూసినా నాదే తప్ప అంటారు. మీరే మంచోళ్ళు, నేనే చెడ్డోడిని. నేను రాను, వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళు. నేనే వెళ్ళిపోతున్నాను, నా వెనకాల మాత్రం రావద్దు. బాలా అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సరే మేమందరం చేసిన తప్పే, మా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య. నాకు కూడా పాట నేర్పిస్తావా? మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా మరి? నువ్వు దూరం నుంచి పాడు, నేను అభ్యాసం చేస్తాను. సరే అయితే. స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునే దగ్గర మొత్తం వెతికాను. అమ్మా అమ్మా, బాలా అన్నయ్య ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడే పిల్లాడు? నువ్వేగా గొడవ పడ్డావు వాడితో, ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? అన్న తమ్ములన్నా గొడవ పడరా? అంత మాత్రానికి ఇలా చేస్తాడా? ఇంట్లోంచి పారిపోతాడా? బాలానే కన్నా నువ్వు చిన్నోడువేగా, కాస్త తగ్గుంటే ఏమవుతుంది? తులసి ఆపు. మీరు గొడవ పడొద్దు, ముందు వెళ్లి బాలా అన్నయ్యని వెతకాలి. వదిన, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి చూడు, నేను చెరువు దగ్గర వెతికొస్తాను. పద ఆనంద్. తులసి, మంజుల, తొందరగా పదండి. అసలేం చేస్తున్నారు మీరు? మా బాల ఎక్కడున్నాడో తెలిస్తే కనుక చెప్పండి. ఎందుకు ఇలా ఎగతాళి చేస్తున్నారు? మరేం చేయమంటావు? పొద్దు పొద్దున ఇక్కడికొచ్చి మీ పేర్లు జపం చేయమంటావా? ఒక పక్క పొద్దు పొద్దునే కుటుంబం మొత్తం వచ్చి ఎదురుగా దర్శనం ఇచ్చారు. ఇక ఇవాళ రోజంతా పాడైపోయినట్టే ఉంది. అయినా మీ బాలయ్య ఏమన్నా లార్డ్ గవర్నరా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అని మేము రాసుకుంటూ కూర్చోడానికి. ఎప్పుడు చచ్చాడో ఏమో, వెళ్ళి వెతుకో. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అవతలకు వెళ్ళండి. అమ్మా, వీళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. పద వెళ్లి బాలా అన్నయ్యని వెతుకుదాం. ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావా మరి? మీతో పాటే ఉంటాను, ఎక్కడైనా పడుకుంటాను నేను. ఏం తలతక్క మాటలు మాట్లాడుతున్నావు? పో ఇక్కడి నుంచి. అరే, మేము నీలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. నన్ను మీతో పాటే ఉండనివ్వండి, నేను తొందరగా నేర్చుకుని మేళంలో వాయిస్తాను. అరే, వెళ్ళమంటున్నానా? మీ కాలు పట్టుకుంటాను, నన్ను కూడా పెట్టుకోండి. ఇక నీ బాబు ఎవడలేడు నీ ఖర్చు భరించడానికి. నేను కూడా వాయిస్తాను. అరే, వెళ్ళి ఇక్కడి నుంచి. మీ అందరికీ బుద్ధి నశించిందా ఏంటి? ఏదైనా ఉంటే నువ్వు దుకాణం దగ్గరకు రా, అక్కడ చూసుకుందాం. అలాగే. ధన్యవాదాలు. రా బాబు, నీకు డప్పు వాయించడం నేర్పిస్తాను, రా. రామ్జీ, చాలా పొగరు కదూ నీకు? నీ పిల్లల్ని చూసుకుని బాగా గర్వం కదూ? చూడు, ఇవాళ నీ పెద్ద కొడుకు చదువు వదిలేసి డప్పు వాయించడానికి బయలుదేరాడు. మెల్లమెల్లగా నీ చిన్న కొడుకు భీముని కూడా చదువు మానిపించేసి వేరే పనిలో పెట్టేస్తాను, చూస్తూ ఉండు. తను అమ్మ బాలా అన్నయ్యని వెతకడానికి వెళ్ళింది. వెతకడానికి వెళ్ళిందా? అంటే ఏమైంది? అన్నయ్య, మీరు కూర్చోండి, నేను నాకు ఇప్పుడు మంచినీళ్ళు ఏమీ అవసరం లేదు. అన్నయ్య, మన గంగ ఎలా ఉంది? గంగ బానే ఉంది. అసలు ఈ అరాచకం ఎలా జరిగింది? బాల ఎక్కడికి వెళ్ళాడు? వాడిని వెతకడానికి ఇంటిల్లి పది వెళ్ళారు. బాలాన్ని ఎక్కడికి వెళ్ళాడు?
ఎవరో ఒకరు చెప్పండి. మీరా, నేను అడిగేది నిన్నే చెప్పు. చదువు గాలి కొదిలే. చాలా మంచి పని. మీరిద్దరూ కూడా వెళ్లి చేరొచ్చు, డబ్బులు సంపాదించొచ్చు. పాపం మీ కుటుంబానికి డబ్బు అవసరం చాలా ఉంది. లేకపోతే మీ నాన్న మీ అమ్మ నగలు తాకట్టు పెట్టడానికి నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సరే, అవతలకు పండి. భీమ్, ఈ బాలయ్యకి నేను చెప్పాను డప్పులకి దూరంగా ఉండమని. కానీ తను ఎవరు చెప్పినా వినడం లేదు కదా. పదండి వెళ్దాం. మీ ముగ్గురు ఇంతవరకు స్కూల్ ఫీజు కట్టలేదు. బయటికి రా. వినిపించట్లేదా? బయటికి రారా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. బ్యాండ్ మేళం సరే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. మనందరి మీద ప్రేమే లేదు. అవును, లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఈ పనే చేస్తాను. నాకు ఇక్కడే బాగుంది. ఇంటికి నడు. ఏంటి చూస్తున్నావు? ఇంటికి పద. లేదమ్మా, నేను ఇక ఇంటికి రాను. మీరు వెళ్ళిపోండి. ఆగు. ఎదురు బాగా పుచ్చిపోయింది. చదువు వదిలేసేలా పిచ్చి పనులు చేస్తావా? నెలలో నేర్చుకుంటావా? బాబు బాలా, ఎందుకురా అనవసరంగా మేళం అంటూ తిరుగుతావు? బాగా చదువుకుంటే నీ జీవితం బాగుపడుతుందిరా. అత్త, నాకు చదువు అంటే అసలు ఇష్టమే లేదు. నాకు అసలు చదువు అర్థమే అవ్వదు. భీమ్కి చదువు అంటే బాగా ఇష్టం, వాడిని చదివించండి. నాకు చదువు అసలు బుర్రకి ఎక్కట్లేదు అత్త. నాకు మేళం వాయించడం అంటేనే ఇష్టం. నేను అదే చేస్తాను. లేరా, మేళం వాయించడం ఇష్టమా? నువ్వు చదువుకొని తీరాలి, లేదంటే నీ కాళ్ళు చేతులు వేరకొడతాను, తెలిసిందా? చాలు ఊరుకో అన్నయ్య. మా మంచి బాబు కదా. చూడు బాలా, మీ నాన్న చెప్పిన మాట విని బాబు. తను నీ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తున్నాడ్రా. బాగా చదువుకో బాబు. నీకు ఎంత అర్థమైతే అంతే చదువు, కాని చదువుకో. మీ నాన్నకున్నది ఒక్కటే ఆశ బాబు, తన కొడుకులు బాగా చదువుకుని ఏదైనా సాధించాలని. నా బాబు కదూ. ఇక మీరిద్దరు. అందుకే నేను ఆలోచించాను, స్కూలు వదిలిపెట్టిన తర్వాత ఏదైనా పని చేసుకుందామని. అప్పుడు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని. వద్దు బాబా, నువ్వెప్పుడు అలాంటి ఆలోచన కూడా రానియద్దు. రేపు మీ నాన్న చచ్చిపోతే అప్పుడు ఆలోచించండి డబ్బుల గురించి. అలాగే మీ అమ్మా నాన్నల మీద నమ్మకం ఉంచండి. మీ చదువులకి ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నింటినీ అధిగమిద్దాం.
కానీ ఒక్కోసారి గూటిని వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటుందంట. ఇంకొకసారి చాలా దూరం వెళ్లాల్సి వస్తుందంట. ఒకవేళ నేను చాలా దూరం వెళ్లాల్సి వచ్చినా వెళ్తాను. పిల్లలు అందరూ రండి, వంట అయిపోయింది. ఇదిగో తినేసి స్కూల్కి వెళ్ళడానికి సిద్ధం అవ్వండి. బాలా, నాకు ఆకలి లేదు. బాలా అన్నయ్య, కోపంగా ఉన్నావా? కోపంగా ఉంటే కోపంగా ఉండు, కానీ ఈ చపాతీ తిను. తినే వాటి మీద ఎప్పుడు కోపం చూపించకూడదు. ఇదిగో తిను. నాకు ఆకలి లేదని చెప్పానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. బాలా అన్నయ్య, నాన్న చెప్పారు నేను పుట్టిన వెంటనే నువ్వు ఆనందన్నయ్య కలిసి మన వాళ్ళందరికీ చాలా లడ్డూలు పంచారట. బాలా అన్నయ్య, నేను బాగా చిన్నపిల్లవాణ్ణి. అప్పుడు నువ్వు ఇంకా ఆనందన్నయ్య చిన్నప్పుడు కలిసి చదువుకోవడం నేను చూసినప్పుడు నాకు కూడా చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. మరి ఇప్పుడు నువ్వు చదువు మానేస్తే నాకు కూడా చదువుకోవాలనిపించదు కదా. అప్పుడు నేను కూడా చదువు మానేస్తాను. స్కూల్కి రా అన్నయ్య. మరీ ఇబ్బంది పెడితే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయి. మా నాన్న స్వయంగా పోలీసు, ఆయన ఎవరికి కూడా భయపడ్డు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నువ్వు అతని కొడుకువేగా, అదే రక్తం. భయపడ్డావనుకో, ఇక జీవితాంతం అతను ఏది కోరుకుంటే అదే చేయాల్సి ఉంటుంది. పోరాడితే అప్పుడు నీకిష్టమైంది నువ్వు చేస్తావు. బాగా ఆలోచించుకో. బాలా అన్నయ్య, బాలన్నయ్య చేసిన పనేం బాలేదు. గుర్తుపెట్టుకో, అమ్మ, నాన్న, చెల్లెళ్ళు ఇంకా అత్త నీ వాళ్ళు అవుతారు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు. ఏ పోరా, అతిగా బాగుతున్నాడు. వీడికి తమ్ముడేంటి? దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, నొప్పి పుడుతుంది. నా మాటలు అతివాగుడు అంటావా? ఇదిగో బాలన్నయ్య, నువ్వు వీళ్ళ మాటలను అసలు ఎలా నమ్ముతున్నావు? వదిలే బాలా, పద మనం వెళ్దాం, పద. వెళ్ళి అమ్మతో మందు రాయించుకో. నువ్వు నా వెనకొచ్చినా నేను నీతో పాటు ఇంటికి రానా? నన్ను పదండి. నువ్వెప్పుడూ ఎవరికీ కూడా చెడు చేయలేదు. అందుకే నీకెప్పుడూ ఆ దేవుడు చెడు చేయడు. నీకు పని తప్పకుండా దొరుకుతుంది. వెళ్ళిరా అన్నయ్య. వస్తున్నాడు. ఇక్కడ మన దగ్గర సుబేదార్ అని పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు, కానీ అక్కడ గోడౌన్లో వీడి జాతి గురించి దాచిపెట్టి ధాన్యం బస్తాలు మోస్తాడు తెలుసా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? సరే, ఇంకా ఆ తర్వాత ఏమైంది సోదరా? ఇంకేముంటుంది, నేను వెళ్ళాను, వీడిని పనిలో నుంచి గెంటేయించాను. చూడండి, కూడా గెంటేయిద్దాం. నానా 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 నానా, బాలా అన్నయ్య స్కూల్కి రావడం మానేసి పుస్తకాలన్నింటినీ చించేసి మేళం వాయించడానికి వెళ్ళాడు. ఏంటి? ఏమైంది భీమ్? అది బాలా అన్నయ్య. అయ్యో, మళ్ళీ ఏమైంది? రావద్దునా, మీరిద్దరూ ఇంటి దగ్గర ఉండండి, మేము వెళ్ళొస్తాం. పదొద్దునా? వీళ్ళకి తగిన పని ఎంచుకున్నాడు వీళ్ళ అబ్బాయి, బ్యాండ్ మేళం పని. అరే ఆనంద్, ఏమైంది? బాలా ఎక్కడా?
భయపడకు బాలా, వాయించు. కానీ గుర్తుంచుకో, మీ నాన్నతో మాత్రం వెళ్ళకు. ఒకవేళ వెళ్ళావంటే మళ్ళీ రావు. వాయించు వాయించు. నన్ను కొట్టావంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. నా మీద ఫిర్యాదు చేస్తావా? నా మీద ఫిర్యాదు చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళి ఫిర్యాదు చెయ్యి. నా మీద ఫిర్యాదు చేస్తావా? నా మీద ఫిర్యాదు చేస్తావరా నువ్వు? బాలా, ఇంటికి రా నాన్న. నా మాట విను బాలా, నా మాట విను. నేను రాను, మీరు వెళ్ళిపోండి. ఉంది. అయిపోయింది. బాలా ఇల్లు వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు చేసింది ఏదో చేశాడు, మధ్యలో నా తల పగలు కొట్టాడు. అసలు ఎక్కడైనా ఇలాంటి అన్నయ్య ఉంటాడు అత్తయ్య? బాబు, కోపంలో తోసుంటాడు, దెబ్బ తగిలింది. నీకంటే పెద్దవాడు కదా, వాడిని క్షమించు. కాని ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురావాలి. తీసుకొచ్చేదేముంది? నాన్న కర్ర తీసుకెళ్లి బాగా కొట్టుకుంటూ తీసుకొస్తాడు. ఏమోరా, వస్తాడో లేదో తెలీదు. బాగా మొండోడైపోయాడు. అసలు ఎవరి మాట వినడం లేదు. కాస్త కూడా శ్రద్ధ లేకుండా పోయింది. మా ఇష్టం వచ్చినట్టు మేమేం పెరగడం లేదు. మా అమ్మా నాన్నలు మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అది మీకు తెలుసా? మమ్మల్ని బాగా చదివించి ఎంతో గొప్ప వాళ్ళని చేయాలనుకుంటున్నారు. అర్థమైందా మీ అందరికీ? వాళ్ళకి మా మీద బాధ్యత ఉంది, ఎంతో బాధ్యత. నేనెప్పుడూ కోరుకునేవాడిని ఒక మంచి తండ్రిని అవ్వాలని. జనాలందరూ నా పిల్లల్ని ఆదర్శంగా తీసుకుని అదుగో రామ్జీ సత్పాల్ కొడుకులు వెళ్తున్నారని అనుకోవాలి. ఈ రామ్జీ సత్పాల్ నేను నా జీవితానికి ఏం చేసుకున్నానో చేసుకోలేదో తెలియదు, కానీ నా పిల్లల కోసం మాత్రం చాలా చేశాను. కానీ ఈరోజు నేను బ్రతికుండగానే నా కొడుకు నాకు ఎదురు తిరిగి నా మీదకే చెయ్యెత్తాడు. భీం మీద శ్రద్ధ పెడుతున్నామని. అసలు ఏమంటున్నారండి మీరు? మనం ఎప్పుడు మన పిల్లలందరినీ సమానంగానే ప్రేమించాం కదా. ఇప్పుడు భీం చిన్నాడు కాబట్టి బహుశా వాడి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుంటాం మనం. కానీ అప్పుడు బాల చిన్నగా ఉన్నప్పుడు వాడి మీద కూడా ఇలాగే శ్రద్ధ చూపించాం కదా. కానీ భీమాభాయ్, నేను ఈ విషయం వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మీరు ఇంతగా ఆలోచించొద్దు. నేను ఇంతగా చెప్తున్నాను కదా, అంతా చక్కపడుతుంది.
మళ్ళీ కలుద్దాం సార్. సుబేదార్ గారు, సార్, మళ్ళీ కలుద్దాం. సార్, దండాలండి, అయ్యా, మళ్ళీ కలుద్దాం. ఎందుకు? వాడికి ఆరోగ్యం బాగాలేదా? వాడిక స్కూల్కి రాడు. నాకు తెలుసు మీకు ఫీజు కట్టే స్తోమత లేదని. ఇక మీకు చదువెందుకు? ఎలాగో మీరు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చదువు మానేయాల్సిందే. అరే, నాకు ముందు నుంచే అర్థమైపోయింది మీలాంటి వాళ్ళ స్వభావాలు ఎప్పటికీ మారవని. నేను అనుకున్నదే నిజమైంది. ఇక ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన పని లేదు మాస్టారు. ఇక మిగిలిన వాళ్ళ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను చదువుకుంటాను మాస్టర్ గారు. మిగతా వాళ్ళు పారిపోతే పారిపోనివ్వండి, కానీ ఈ భీమరావు ఎప్పటికీ అలా పారిపోడు. నేను ఎలా చదువుతానంటే ఏదో ఒక రోజు మీరే నన్ను చూసి గర్వపడతారు. అలాగే ఈ స్కూల్కి నా వల్ల మంచి పేరు కూడా వస్తుంది. మా నాన్న ఏం చెప్పారంటే కాగితం మీద రాసి ఇవ్వడం వల్ల ఎదుటి వారికి మన మీద నమ్మకం పెరుగుతుందన్న. ఇప్పటికైనా మీరు నమ్మండి ప్రిన్సిపాల్ గారు. ఈ పిల్లాళ్ళు ఏదో ప్రతిభ ఉంది. మీరే ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గరికి ఎన్నో అభ్యర్థనలు వచ్చుంటాయి. ఆ పిల్లలందరూ కడుపు నొప్పని, తలనొప్పని, జ్వరం అని వంకలు పెట్టి మిమ్మల్ని సెలవడిగి ఉంటారు. అసలు ఏ విద్యార్థినా ఇప్పటిదాకా మీకు ఇలాంటి సంకల్ప పత్రం ఇచ్చారా? లేక ఏ పిల్లాడైనా ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్పారా ఒకరోజు అందరి పేర్లు వెలుగులోకి తెస్తానని? వెలుగు ఏ దీపం నుంచి వచ్చినా దానివల్ల ఏ తేడా ఉంటుంది చెప్పండి? ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. వెలుగు ఏ దీపం నుంచి వచ్చినా చీకటినే తరిమి కొడుతుంది. మనం ఉపాధ్యాయులం ప్రిన్సిపాల్. చెప్పండి గురువు గారు. గుర్తు పెట్టుకుంటాను. ఏ రోజైతే నువ్వు ఈ విద్యాలయం పేరును వెలుగులోకి తెస్తావో ఆ రోజున నేను నీకు వీళ్ళందరి ఎదుట మాటిస్తున్నాను. నేను నీ పేరు ఈ విద్యాలయం ముఖద్వారం పైన రాయిస్తాను అని. తద్వారా ఈ ప్రాంతం, ఈ స్కూలు నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఏ రోజైతే నువ్వు నీ మాటను నిలబెట్టుకోకుండా స్కూలు విడిచి వెళ్లాల్సి వస్తే నా దగ్గరికి తప్పకుండా రావాలి. వచ్చి ఈ పత్రాన్ని తీసుకెళ్లడం మర్చిపోవద్దు. నేను దీన్ని జాగ్రత్తగా దాచిపెడతాను. అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేసి డబ్బులు సంపాదించండి. మీ నాన్నకు సాయం చేయండి. మేము పని చేయడం మా నాన్నకి ఇష్టం ఉండదు. అరే, అది ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. కానీ భుజాల మీద ఉన్న బరువు తగ్గిపోతే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పు? ఆనందను కూడా తీసుకురా. సరే, నువ్వు వెళ్ళి అభ్యాసం చేసుకో. వెళ్ళు. అరే, ఆగు ఆగు ఆగు, తీసుకో ఇంకొకటి. ఇప్పుడు వెళ్ళు. కానీ జీవితంలో కొంత పైకి ఎదగాలంటే చదువుకుంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఈ విషయం వాడి బుర్రలోకి ఎక్కడం లేదు. ఏం చేయను? తమ్ముడు పురంజన్, అన్నయ్య తన పిల్లలకి ఏ విషయమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, చాలా చక్కగా చెబుతాడు. ఇంకెవరూ వాళ్ళ పిల్లలకి అంత బాగా కూడా చెప్పకపోవచ్చు. మాకసలు అర్థం కావడం లేదు. బాల మేమేం చెప్పినా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నాడో. ఇప్పుడు మా దగ్గర వాడికి నచ్చ చెప్పడం తప్ప ఇంక వేరే దారి లేదు. భీమ్, ఆనంద్, నాకు మీ దాంట్లో నుంచి సగం సగం పూరి ఇవ్వండి. ఎప్పుడు ఇలాగే చేస్తావు అన్నయ్య? నీ వంతు తినేస్తావు, మళ్ళీ మా వాట నుంచి అడుగుతావు. సిగ్గు లేదు నీకు.
అందరికన్నా పెద్దవాడు అయి చిన్నవాళ్ళలాగా ప్రవర్తిస్తావు. వదిలే ఆనంద్ అన్నయ్య. ఇదిగో బాలా అన్నయ్య, ఇంకోటి తీసుకో. వద్దులే. పర్లేదు తీసుకో. ఇదిగో నాది కూడా తీసుకో. నువ్వు గుర్తు పెట్టుకుంటావులే మీ తమ్ముళ్ళు ఎంత మంచోళ్ళో. అవునా? మీరిద్దరు లేకపోతే నేను ఆకలితో ఉండిపోతాను కదా భీమ్. వాళ్ళ మాటలతో ప్రపంచాన్ని ఏకీభవించేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఎలా మాస్టర్ గారు? అది నువ్వే సొంతంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒకరిని తమ దారికి తెచ్చుకోవటానికి సొంతంగా ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. దానికి పథక రచన చేసుకోవాలి. కానీ అధిక శాతం వ్యక్తులు అసఫలం అవుతారు. కానీ ఎవరైతే సఫలం అవుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అర్థమైందా? మరి నా కోసం? అరే ఆగండి, అక్క ఇప్పుడే వచ్చింది. ఇంటికి కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి. రాగానే మొదలు పెట్టేశారు నా కోసం ఏం తెచ్చావని. గంగా, ఏంటమ్మా? ఒక్కదానివి వచ్చావు, అంతా బానే ఉందా? అవునమ్మా, అంతా బానే ఉంది. ఆయన కాస్త పనుందని చెప్పారు, అందుకే వచ్చేసాను. ఏంటంత సన్నగా అయిపోయావు? లేదమ్మా, బానే ఉన్నాను. ఇది నీకోసం. చూపించు. ఇదేమో నీకోసం. ఇక ఈ లడ్డూల్ని నేను అందరి కోసం తీసుకొచ్చాను, ముఖ్యంగా బాలా కోసం. తనకి చాలా ఇష్టం కదా. మీరెవరూ తను ఆపలేదా? ఆపకుండా ఎలా ఉంటాం? ఆపాం, కానీ తను మా మాట వినిపించుకుంటేనా? అమ్మా, ఒక పని చేస్తాను. నేను వెళ్లి అన్నయ్యని ఇప్పుడే పిలుచుకొస్తాను. నువ్వు వచ్చావని తెలిస్తే అన్నయ్య పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. ఆగు, నేను నీతో పాటు వస్తాను. అక్క, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్లి బాలా అన్నయ్యని వెంటనే పిలుచుకొని వస్తాను, సరేనా? వాడు వెళ్ళొస్తాడులే, నువ్వు కూర్చో. తీసుకొచ్చాను, మీ ఇద్దరి కోసం కూడా తీసుకొచ్చాను. ఇది నీకోసం, ఇక ఇదేమో నీకోసం. అప్పుడే మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకి తెలుస్తుంది. సరైన దారిలో వెళ్లే వాళ్ళకి ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి. ఎంత శక్తి అంటే నీ వయసులో ఉన్న చిన్నపిల్లలు కూడా మంచి అలాగే చెడుల మధ్య తేడా తెలుసుకుని తన తండ్రి అలాగే అన్నయ్య వాళ్లలో మంచి దారి ఎవరితో వాళ్ళనే ఎంచుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఇదే మంచిది. బాలా ఎప్పుడైతే బాజా వాయించడం మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాడు. మేము పనిచేయడం నాన్నకి ఇష్టం ఉండదు. కానీ నాన్న, ఇంత కఠినంగా ఎందుకు? గంగాబాయ్, నీకు ఈ విషయం అర్థం కావడం లేదు. నువ్వు కాసేపు మౌనంగా ఉండు. ఇక ఈ విషయంలో ఎవరూ మాట్లాడకూడదు. బాలా అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మొండితనం మానేయ్. నేను ఏదైతే చేస్తున్నానో అది సరిగ్గానే చేస్తున్నాను. నన్ను క్షమించు బాలా అన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. బాలాన్నయ్య, 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 నాన్న మాటలను ఎందుకలా తప్పుగా తీసుకుంటున్నావు? ఇంటికి వెళ్దాం పదా. నువ్వు మీ నాన్న కొడుకువి కదా, ఆయన మీకే నాన్నగారు. అందుకైనా ఏమన్నా సరే మీరు కూడా అదే అంటారు. నేను తప్పు చేస్తున్నా కదా, ఎందుకు నా వెంట పడుతున్నావు? వెళ్ళికనుండి. బాలాన్నయ్య, ఒక్కసారి నేను చెప్పింది వినానయ్యా. నిన్ను చెప్పేది వినాలనుకోవడం లేదు. అయినా నువ్వు ఆయన వైపు ఉన్నావు కదా, ఆయన వైపే ఉండు. నా వెనక మాత్రం రావద్దు. వెళ్ళికనుండి. బాలాన్నయ్య, దానికే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాను. ఇక ఇంటికెళ్ళు. అలాగే అలవాటు చేసుకో, ఒక అన్నయ్య లేకుండా బతకటం. నేను ఖచ్చితంగా మా అన్నయ్యని మా ఇంటికి తిరిగి తీసుకువెళ్తాను.
అలాగే నేను కూడా చూస్తాను నువ్వు తనని ఇంటికెలా తీసుకెళ్తావు అని. తను తప్పు దారిలో వెళ్లకుండా సరైన దారిలో వెళ్లేలా చేయడం మన బాధ్యత. ఎంతైనా మనం తన తల్లిదండ్రులం. మనం కాకపోతే ఇంకెవరు ఇవన్నీ చేస్తారు? కానీ అన్నయ్య చూడు, పిల్లలందరూ చదువుకోవాలనే అవసరమైతే ఏమీ లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరుకుంటుంది. అనకూడదు కానీ ఏవైనా జరగరాంది జరిగిపోయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఈ ఇంట్లో నేను మంచి గురించి మాట్లాడకూడదా? ఆలోచించండి. ఏ స్కూల్లో అయితే మా పేర్లు కూడా రాయనివ్వలేదో ఆ స్కూల్ ముఖద్వారం మీద భీమ్ పేరు రాయిస్తానన్నారు. ఖచ్చితంగా అలా జరగాలి. నువ్వు సాధించి తీరాలి. తనకి నువ్వు ఏవైతే ఎక్కువ డబ్బులు ఇస్తావో అవి నా దగ్గర తీసుకో. అర్థమైందా? సేట్ గారు, మీరు బాలకి డబ్బులు ఇస్తున్నారు, ఆ అవసరం ఏమొచ్చింది? అలా చేయటం వల్ల తన పని మీదే దృష్టి పెడతాడు. ఒక కళాకారుడికి ప్రోత్సాహం చాలా చాలా అవసరం. అలాగే డబ్బులు కూడా. ఇక వెళ్ళు. ఈ చుట్టుపక్కల నిన్నెవరైనా చూసేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపో. అలాగే సేట్ గారు. ఇంత చేసిన తర్వాత కూడా వాడికి దేని గురించి ఆలోచన లేదు. నాకు తెలుసు నా మీద అందరికి కోపంగా ఉండుంటుంది. నాన్న, అమ్మ, అక్క, భీమ్, అత్తయ్య అందరికీ. ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది. నేను ఆనందిని కొట్టకుండా ఉండాల్సింది. భీమ్తో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. వాళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు కదా. గంగక్క నా కోసం లడ్డూలు తీసుకొచ్చే ఉంటుంది. అందరూ తినుంటారు. నాకు కూడా తినాలని ఉంది.